శ్రీరామ్ జై శ్రీనేష్ గైజ్ ఎలా ఉన్నాయి టు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ రోజు అయితే నవరాత్రిలో సెకండ్ డే. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు థర్డ్ డే అండ్ మీకైతే వీడియో ఒక రోజు లేట్ అయితే వస్తుంది సారీ అది షెడ్యూల్ చేసే ప్రాసెస్లో అయితే జరుగుతుంది. సో ఈ రోజు అయితే ఇప్పుడు మా ఇంటి కూడా కూర్చోబెట్టిన, ఇంటి నుంచి కొంచెం దూరం కూర్చోబెట్టిన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఆ మండపం అయితే చాలా పెద్దగా అయితే కట్టారు, మీకైతే చూపెడతాం ఏ విధంగా ఉంది ఎలా ఉంది మొత్తం అయితే వీడియోలో చూపెడతాను. అండ్ ఇంకోటి కానీ మన సబ్స్క్రైబర్ ఫైనల్గా 26K అయితే కంప్లీట్ అయినారు. సో తొందరగా 27K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇప్పుడైతే మాటలాగా ఉంటా ఏ విధంగా వెళ్ళాము. అమ్మవారు మొత్తం చాలా అంటే చాలా మంచి, చాలా అంటే ముంబై స్టైల్ అయితే ఉండగా అయితే అమ్మవారు అయితే ఒక్కసారి అయితే మీకు చూపెడతా. అండ్ అమ్మవారికి అయితే చాలా మాటికి అయితే స్టోన్స్ వర్క్ చేసి ఉంది. సో అది ఎలా అనిపిస్తుంది మీకైతే మొత్తం ఈ వీడియోలో చూపెడతా. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్ మీ అందరికైతే ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. అంటే ఇది సెకండ్ డే, వీడియో అనేది ఒకరోజు లేట్ వస్తుంది గైస్, ఎందుకంటే నేను అంతా అది రికార్డ్ చేసినా కదా దానికి ఎడిట్ చేయాలి, దాని తర్వాత అప్లోడ్ చేయాలి. సో దాంట్లో కొంచెం టైం పడుతుంది, అందుకనేసి ఒకరోజు లేట్ అయితే వస్తుంది గైస్ మీకు వీడియో అనేది. సో ఇదైతే మేము వెళ్ళే దారి అయితే మేము అమ్మవారి దగ్గర వెళ్ళేటప్పుడు అది ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది గైజ్, అంటే ఒక 10 మినిట్స్ దారి అయితే ఉంటుంది. సో అలా అనేసి నడుచుకుంటానే వెళ్ళాము. నేను నా బ్రదర్ అండ్ అలాగే మా సిస్టర్ అయితే ముగ్గురం అయితే వెళ్ళాము గైజ్ అక్కడికి. సో చూసుకోవచ్చు, నేనైతే దూరం నుంచి మీకైతే ఒక్కసారి మండపం అయితే చూపెడతాం. మండపం అయితే చాలా యూనిక్గా అయితే డెకరేషన్ చేశారు. సో అదైతే మీకు చూపెట్టడానికి ప్రయత్నం అయితే చేశాను. సో ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు గైజ్, చాలా యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ ఆఫ్ చేసినాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అక్కడ డీజేస్ పెట్టి అండ్ అలాగే సాంగ్స్ పెట్టినారు, దాని కారణం వల్ల కాపీరైట్ రావచ్చు. సో అలా అనేసి నేనేమనుకున్నా అంటే సాంగ్స్ ఆఫ్ చేద్దామని. సో ఇక్కడ నుంచి అయితే లైటింగ్ స్టార్ట్ అయినాయి గైస్, చూసుకోవచ్చు ఎంత ఎక్కువ మొత్తం లైట్సింగ్ పెట్టి చాలా అంటే చాలా ఆసమ్ లుక్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ. నేనైతే ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చాను గైస్, కవర్ చేశాను. నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా లాస్ట్ ఇయర్ ఎలా ఉండే ఈ ఇయర్ ఎలా ఉందనేసి. సో చూసుకోవచ్చు గైస్ ఇక్కడైతే ఎంత డెకరేట్ అయితే చేశారు మొత్తానికి. అమ్మవారి మండపం అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కాదు మీకైతే. సో అమ్మవారు అయితే చూసుకోవచ్చు కదా మండపం లోపల. మండపంకి సంబంధించి పైన సీలింగ్లో అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే డిజైన్ చేశారు. అండ్ కింద రెడ్ కలర్ కార్పెట్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు గైస్ పైన ఎంత క్రియేటివ్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారు దుర్గామాతకి జై అని అందరైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడైతే అమ్మవారికి చాలా అంటే చాలా ఆసంగా అయితే అలంకరించినట్టు గైస్, మొత్తానికి స్టోన్స్ వర్క్ అయితే చేసేసి ఉండే. అండ్ ఇంకోటి ఒక స్పెషల్ థింగ్ అయితే నేనైతే ఇక్కడ నోటీస్ చేశాను. చూసుకోవచ్చు కింద అయితే మన బుజ్జి వినాయకుడిని బిట్ట కూర్చోబెట్టినారు. సో చూసుకోవచ్చు కదా వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు. సో సైడ్ నుంచి నేనైతే కొద్దిసేపు అయితే ఆగి మీకోసం కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. సో ఇవైతే చూసేయండి. సో మీరు చూస్తే కనుక టైగర్ చూసుకోవచ్చు, ఏ విధంగా లాయన్ చూసుకోవచ్చు. అండ్ మన అమ్మవారికి కిరీటం పైన ఎంత అలంకరణ అయితే ఇచ్చారు గైజ్. అండ్ అలాగే ఆయుధాల పైన కానీ అంతా స్టోన్స్ వర్క్ అయితే ఉంది గైజ్, డైమండ్తో వర్క్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడు గణేశుని చేయిలో అయితే ఒక లడ్డు అయితే పెట్టారు గైజ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అమ్మవారు ఒక చేయిలో అయితే మెహందీ పెట్టారు. అండ్ అలాగే అన్ని చేతులకు అయితే మెహందీ పెట్టారు అయితే చూసుకోవచ్చు. పైన ఫస్ట్ చేయిలో చక్రం, దాని తర్వాతకి తల్వార్, అండ్ అలాగే కమలం పువ్వు, ఇంకో చేయిలో అగ్ని, అండ్ అలాగే త్రిశూలం, శంఖం, చక్రం కానీ. సో అలా వేరే ఆయుధాలు అయితే ఉన్నాయి గైస్ చేయిలో. అండ్ అమ్మవారి పాదాలు అయితే కమలం పువ్వు పైన అయితే అమ్మవారు ఇట్లా పాదాలు పెట్టినట్టు అయితే ఉంది. మెయిన్లీ అయితే కదా నేనైతే ఇక్కడ కింద వస్తే కనుక నాకు ఒక్కటే వినాయకుడు అయితే చూసే బుద్ధి అవుతుంది. యాక్చువల్ ఏంటంటే మనం గణేశుడిని ఇప్పుడు చాలా అంటే చాలా మిస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడైతే మనం గణేశుడు బిడ్డ దర్శనం చేసుకోవచ్చు. చాలా మటుకు మండపంలో అయితే గణేశుడిని పెడతారు దుర్గామాత కిందనే పక్కన. సో చూసుకోవచ్చు కదా ఇక్కడ మండపం బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కా. సో మొత్తానికి అయితే చాలా క్రియేటివిటీతో డెకరేషన్ అయితే చేశారు. సైడ్ వ్యూ చూసుకోవచ్చు కదా ఎలా ఉంది. సో మొత్తానికి అయితే మేము దర్శనం చేసినాం, దాని తర్వాతకైతే మేము ఇంటికి వచ్చేస్తున్నాం.
ఇప్పుడైతే ఫైనల్గా మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. సో నేను వచ్చేసరికి టీవీ చూద్దామంటే మీరైతే ఒకసారి చూసేయండి, టీవీ అనేది ఇక్కడ లేదు. సో యాక్చువల్గా ఏంటంటే గైస్ మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు తెలిసింది వచ్చినాక నేను టీవీ చూద్దామని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుని టీవీ చూద్దామని చూస్తే అప్పటికి గోడ పైన టీవీనే లేదు గైస్, వాల్ పైన. నేను సడన్ షాక్ అయిపోయినాను టీవీ ఇక్కడ పోయిందని వాల్ పైన నుంచి. అండ్ ఇంకోటి ఇక్కడ కింద టేబుల్ పైననే మన గణేష్లో ఒక డ్రాయింగ్ అయితే పెండింగ్ ఉందిగా, సో ఆ డ్రాయింగ్ అయితే ఈడనే ఉంటుంది. దాని గురించి నేను వీడియో ఇంకా ముంగట పోతే ఎప్పుడు ఆ డ్రాయింగ్ గురించి అయితే నేను మీకు చెప్తూనే ఉంటా. సో యాక్చువల్గా ఇదే కదా మా టీవీ పక్కన చూస్తే బెడ్ పైన తీసి పెట్టినారు. సో నేనైతే మా డాడీతో అడిగినాను ఎందుకు తీసినారని. సో యాక్చువల్గా ఏంటంటే ఆ టీవీలో డిస్ప్లే అయితే పోయింది గైజ్. యాక్చువల్గా మాకు బిడ్డ ఇంకా సడన్ అంటే యాక్చువల్ ప్రాబ్లం అనేది తెలియదు, టీవీకి తెచ్చి ఇంకా 2 years అయినాయి, ఎందుకు ఇట్లా అయిందని అంటే సౌండ్ అయితే వస్తుంది. ఇంకోటి అయితే మనమైతే ఒక 2 days నుంచి ఒక డ్రాయింగ్ పైన వర్క్స్ అయితే చేస్తున్నాముగా. ఆ డ్రాయింగ్ వర్క్స్ ఇప్పుడు ఎక్కడైనా ఎంతవరకు అయినా మొత్తం అయితే చూపెట్టినాయి ఇప్పుడే. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు కొంచెం మొత్తం అయితే ఒక వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. నేనైతే మీకు కెమెరా లైట్ ఆన్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సో చూసుకోవచ్చు కదా మన డ్రాయింగ్ ఇప్పటి వరకు అయిన వర్క్స్ అనేవి. మొత్తానికి పైనుంచి కింది వరకు చూసుకోవచ్చు కదా, ఇంకా కిరీటం వర్క్ పెండింగ్ ఉంది. అండ్ 5 పడగల స్టేషన్ అండ్ అలాగే ఇంకా 2 తలలు అయితే రావాలి. మొత్తం 3 తలలతో దర్శనం అయితే ఇచ్చాడు గణేశుడు. అండ్ ఇంకోటి మెడలో ఉన్న మాల వర్క్ అనేది అయిపోయింది. మన ఇక్కడ ఒక పాము ఉంటుంది కదా, సో అది కంప్లీట్ అయింది. అండ్ అలాగే సైడ్ చేయికి సంబంధించి అరి చేయి ఆశీర్వాదం చేయి ఎంత డీటెయిల్స్ అనేది వచ్చిందిగా. అండ్ ఇకైతే పంచ అండ్ అలాగే పాదాలు. యాక్చువల్ ఏంటంటే మనం డ్రాయింగ్ చేసేటప్పుడు పాదాలు ఈ విధంగానే డ్రాయింగ్లో వస్తాయి కదా. మనం ఇట్లా 3D చేస్తే వేరేలాగా ఉంటుంది, డ్రాయింగ్లో చేస్తే ఈ విధంగా అయితే చేస్తారు. సో చూసుకోవచ్చు కదా పాదాలు. అండ్ అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ స్టేజ్ ఉండే ఈసారి. సో ఆ స్టేజ్ ఇక్కడ మన వినాయకుడు మెయిన్ బేస్ బిడ్డ కలర్ చేస్తాను. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ వస్తాడు. నేను ఎల్లో పైన చేస్తున్నా కదా, ఎల్లో చార్ట్ పైన. యాక్చువల్ ఏంటంటే అందరు వైట్ పైన చేస్తారు కదా, సో నేనైతే ఎల్లో కలర్ పైన చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే చాలామంది బ్లాక్ కలర్ పేపర్ పైన చేస్తారు అండ్ వైట్ కలర్ పేపర్ పైన. సో ఇది ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకోటి నేనైతే ఇప్పుడు నుంచి డైలీ అయితే అమ్మవారు కూర్చోబెట్టినారు కదా, సో అక్కడైతే వెళ్ళి మీకైతే చూపెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. అక్కడ పోయి డైలీ బ్లాగ్స్ చేయడానికి నేను అనుకుని అక్కడైతే డైలీ అమ్మవారికి వేరే టైప్స్లో ఇట్లా అలంకరిస్తూనే ఉంటారు. సో అలాగే అలంకరిస్తే నేనైతే మీకు చూపెడతాను. సో మొత్తానికి అయితే వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అందరూ అయితే కమెంట్లో జై మాతాది అని టైప్ చేయండి. అండ్ ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసినారో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ మీ గల్లీలో దుర్గామాతని కూర్చోబెట్టారా, ఎన్ని ఫీట్స్ కూర్చోబెట్టినారని తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ సో ఇదే కదా వీడియోలో మనం చేసిన అంత బ్లాగ్ టైప్ వీడియో అయితే ఒకటి షూట్ చేసి మీకైతే అందిపించిన. సో వీడియో ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి. సో వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.